మే 9 నిర్వహించే విక్టరీ డే పెరేడ్ వేడుకల్లో పాల్గొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా ఆహ్వానం పంపింది. ఈ మేరకు ఇప్పటికే ఆ దేశ ఉప విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ రూడెంకో వెల్లడించారు. తాజాగా భారత్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని క్రెమ్లిన్కు చెందిన ఒక ఉన్నతాధికారి గురువారం తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా విక్టరీ డేని రష్యా నిర్వహిస్తుంది. మాస్కోలోని రెడ్ స్క్వేర్లో భారీ స్థాయిలో సైనిక కవాతు ఉంటుంది. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తుంది. అదే సమయంలో స్నేహపూర్వకంగా దేశాల నాయకులను ఆహ్వానిస్తుంది. ఇప్పటికే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను ఆహ్వానించగా ఆయన వేడుకలో పాల్గొంటానని తెలిపారు. ఇక ప్రధాని మోదీ రష్యాలో గత ఏడాది జూలైలో పర్యటించారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఆ దేశ పర్యటన చేపట్టారు. 2019లో వ్లాడివోస్టాక్లో జరిగిన ఆర్థిక సదస్సుకు ఆయన హాజరయ్యారు. గత పర్యటన సందర్భంగా భారత్లో పర్యటించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను మోదీ ఆహ్వానించారు. మోదీ ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించినప్పటికీ పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఇక పుతిన్, మోదీలు తరచూ ఫోన్లో వివిధ అంశాలపై సంభాషించుకుంటారు. అంతర్జాతీయ వేదికలపై కూడా ఇరువురు నేతలు సమావేశమవుతారు. మరోవైపు రష్యా ఆహ్వానంపై స్పందించిన భారత విదేశాంగ శాఖ విక్టరీ డే వేడుకల్లో పాల్గొనదలసిగా మన ప్రధానమంత్రికి ఆహ్వానం అందినట్టు ధృవీకరించింది. అయితే అందులో పాల్గొనే విషయంపై సరైన సమయంలో ప్రకటిస్తామని తెలిపింది. ఇదిలా ఉంటే భారత్ నుంచి ఈసారి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీడే వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు రష్యా అధికారిక వార్తా సంస్థ టాస్ పేర్కొంది.